నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కస్తూరి. పూజల ద్వారా ఉద్భవించే దైవశక్తిని సెల్ ఫోన్ ద్వారా కావచ్చు లేదా సీసీటీవీ కెమెరాల ద్వారా కావచ్చు చూపిస్తూ దేవుని ఉనికిని చాటుతూ ఎటువంటి మందులకు నయం కాని ప్రాణాంతక వ్యాధులకు సైతం పరిష్కారం చూపిస్తున్న దుత్తలూరి పీఠాధిపతి వారసులు శ్రీ లలితా వాస్తు జ్యోతిష్యాలయ నిర్వాహకులైన జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ దుత్తలూరి రామారావు పార్థసారథి గారు మన స్టూడియోలో అయితే ఉన్నారు. ఆయన్ను కలిసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే గురువు గారు, జ్యోతిష్య వాస్తు రంగంలో మీరు ఇంత ముందుకు పోవడానికి మీ పూర్వీకుల అనుబంధం ఏమైనా ఉందంటారా? ఒక చిన్న శ్లోకంతో వినాయకుని ప్రార్థనతో ముగిస్తాను. పాఠిస్తామా? ఓం సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న ప్రకారము నిజానికి ఈ వాస్తు జ్యోతిష్యాలయం అనేది నా వృత్తి కాదమ్మా. నిజానికి మా పూర్వవంశం నుంచి కూడా మాది దుత్తలూరి గురుపీఠం అని మా పూర్వీకులు ఒక పీఠం ఉండిందనమాట. శృంగేరి గురుపీఠానికి అనుబంధ పీఠంగా దుత్తలూరి పీఠం అనేది ఒకటి ఉండిందనమాట. అది మన నెల్లూరు జిల్లాలో ఉదయగిరి తాలూకాలో దుత్తలూరు అని ఒక ఊరు ఉంది. అక్కడి నుంచి మొదలుకొని మన అనంతపురం జిల్లాలో ఇక్కడ మడకశిర దగ్గర మందలపల్లి అని ఒక పల్లె ఉందన్నమాట. అక్కడి వరకు ఉండే ఏరియాకంతా కూడా మా పూర్వీకులు గురువులుగా ఉండేవాళ్ళు అనమాట. నా దగ్గర ఉన్న శాసనాలలో 1100లో శ్రీ వీర వెంకట వరదరాజ శర్మ అనే ఆయన అప్పుడు పీఠాధిపతిగా ఉండేవారు అనమాట. ఆయన నుంచి ఆ పీఠం మొదలైందనమాట. అంటే అంతకుముందు తరాల వాళ్ళు ఎవరు మనకు తెలియదు అనమాట. కాకపోతే మూల పురుషుడిగా మేము ఆయన నుంచి అనుకున్నాం అనమాట. దాదాపు 150 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ పీఠం వర్ధిల్లిందనమాట. కానీ ఆ 150 సంవత్సరాల క్రితము మా తాతగారు చలపతిరావు అనే ఆయన పీఠాన్ని వదిలేసుకొని స్టాప్ అయ్యారన్నమాట. కాకపోతే మా పూర్వీకుల యొక్క అనుగ్రహం వల్ల వంశంలో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరికి ఆ విద్య అనేది వస్తుంది అనమాట. నిజానికి ఈ విద్య అనేది మా నాన్నగారి ద్వారా నాకు వచ్చిందనమాట. మా నాన్నగారు శ్రీ దుత్తలూరి రామారావు గారు అనేవారు అవధానిగా ఉండేవారు. వేల పాటలు రాశారు, అదేవిధంగా పద్య కవితలు రాశారు. వెంకటరమణ స్వామి పైన అష్టోత్తరాలంట, శతకాలంట, విధంగా ఎన్నో చేశారనమాట. తర్వాత వాళ్ళ విశేషం ఏంటంటే వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కార్యం చేయాలన్నప్పుడు ఒక పద్యంతోనో ఒక పాటతోనో చెప్పి ముగించేవాళ్ళు అనమాట. కానీ వినాయకుడి పైన 1000 పాటలు, సహస్ర పాటలు అనమాట. 1000 పాటలు రాసినటువంటి మొట్టమొదటి కవి మా నాన్నగారు అనమాట. అవి కూడా కొన్ని ప్రచురణం వచ్చాయి, కొన్ని ఇంకా అముద్రితగా ఉండిపోయాయి అనమాట. తర్వాత వాళ్ళు కొన్ని రోజులు కాబట్టి సినిమా రంగంలో కూడా విశేషమైన సేవలు అందించారనమాట. నేను యాక్చువల్గా న్యాయవాదిని. నేను లా చదువుకున్నాను. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, తర్వాత హిందీ, ఈ 4 భాషల్లో కూడా ట్రాన్స్లేషన్ చేయడము, తర్వాత డ్రాఫ్టింగ్ ఇవ్వడము, ఏదన్నా ఇవి వస్తే వర్క్ చేయడము, కంప్యూటర్ వర్క్ చేయడం, ఇలాంటివంతా నేను ఆ ఫీల్డ్ ఎంచుకున్నాను అనమాట. తర్వాత కొన్నాళ్ళు నేను బెంగళూరులో హైకోర్టులో జాబ్ చేయడానికి వెళ్ళాను అనమాట. అట్ ద సేమ్ టైం మా మదరు రావాల్సి వచ్చింది బాలేకుండా. ఆమె పోయినప్పుడు ఈ విద్యను ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయండి అని చెప్పి మా నాన్నగారితో మాట తీసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత మా నాన్నగారు ఒకరోజు ఉన్నట్టుగా నన్ను బెంగళూరు నుంచి పిలిపించారనమాట. ధర్మవరంలో మాది, ధర్మవరం పిలిపించారనమాట. రే, ఈ రోజు చంద్రగ్రహణం రాబోతోంది, నువ్వు సాయంకాలం కరెక్ట్ గా ఈ టైంలో చంద్రగ్రహణం వస్తుంది, నువ్వు ఇప్పుడు తలస్నానం చేసుకుని తడిబట్టలతో పైకి వచ్చేసి అన్నారు. నేను అర్థం కాలేదు, నాకు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తుందో తెలియదు. కానీ వాళ్ళు చెప్పి తూచా పాటించే లక్షణం కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉందన్నమాట. సో వెంటనే నేను ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, ఇందులో నాకంటే ఎక్కువగా మా వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువ. నా భార్య అంత బాగా చెప్తున్నారు, నాన్న మనకేమిటండి కర్మ, ఒకరి దగ్గర పోయి వాళ్ళ సెల్లుడు కొట్టే పని ఏముందండి, వాళ్ళే మన దగ్గరకు రావచ్చు కదా, కాబట్టి మీరు ఎందుకు ఈ విద్యను నేర్చుకోకూడదు అని మా ఒక పక్క నా భార్య కోరుతూ ఉండింది. కానీ నాకు ఆ ధైర్యం ఉండేది కాదనమాట. సరే నాన్న పిలిచారని చెప్పి స్నానం చేసుకుని పోయి కూర్చోవడం జరిగింది అనమాట. కూర్చొని వెంటనే వచ్చి నా తల మీద కళ్ళు మూసుకోమని చెప్పి తల మీద చేపెట్టారండి. మా పెట్టి 1.5 hour వాళ్ళు ఏం మంత్రి ఇచ్చారో నాకు తెలియదు. 41 రోజుల్లో నువ్వు ఈ ఫీల్డ్ లోకి రావాలా, నేర్చుకోవాలా అని చెప్పారు. అయిన తర్వాత కొన్ని మంత్రాలు చెప్పారు. నువ్వు వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలా, దేన్ని ప్రయోగం చేయాలా, అలాంటివన్నీ కొన్ని చెప్పారు. అవి కొన్ని
వేల సార్లు లక్షల సార్లు జపం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా చెప్పేసేసారు. వాళ్ళు 41 రోజులు నాకు టార్గెట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అయినా తర్వాత 41 days తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా 41st డే మా నాన్నగారు లేరండి. అంటే ఆయనకు ముందే తెలిసి వాళ్ళు పద్యంలో రాసుకున్నారు, నాకు ఇండ్లలో కాకుండా ఇంకోటి కాకుండా బయట విశాలమైన ప్రదేశంలో నీ నామస్మరణ చేసుకుంటూ ప్రమాద నామ సంవత్సరంలో పుట్టిన నేను ప్రమాదంలోనే పోతాను అని చెప్పి రాసి పెట్టారు అనమాట. అది నివేదన అని ఒక కావ్యం రాశారు. దాంట్లో స్పష్టంగా ఒక పద్య రూపంలో ఉందన్నమాట. నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఒక యాక్సిడెంట్ అనుకోకుండా ఏదో పూజలు చేపించి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు పుట్టపర్తి నుంచి సాయిబాబా దగ్గర పోయి ఈ మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ జయంతి పాటిల్ ఆయన కారు దుర్గా రావడము, 2 కార్లు క్లాష్ కావడము, అక్కడ మా నాన్నగారు తను చాలించడం జరిగింది అనమాట. ఆ యొక్క షాక్ తో నేను ఈ విధంగా జరిగిపోయింది, ఎందుకు నా 41 days పెట్టారు అని అప్పుడు నాకు క్లారిఫై అయింది అనమాట. అది అక్కడ నుంచి వచ్చేటప్పుడు బెంగళూరులో వాళ్ళందరూ కూడా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ గురుగారు మీరు పోతానే వాళ్ళకి చెప్పారట, మీరు ఇక మీద ఏమన్నా ఉంటే డౌట్లు ఇప్పుడే క్లారిఫై చేసుకోండి, నేను మీతో మాట్లాడికి ఉండదు అన్నారట. ఎందుకు ఉండదు అంటే నేను మాట్లాడి మీతో అన్నారు. సింపుల్ గా వాళ్ళకి హింట్ ఇచ్చారు. అంటే ఆయన గురించి ఆయనకు ముందే తెలుసు. తర్వాత మీరు చెప్తే ఎట్లా స్వామి గారు మీరు పోయి ఫోన్ చేస్తాం, మీరు పోతాను కానీ మీరు కార్ దిగుతూనే ఫోన్ చేస్తామన్నారు. నేను అక్కడ కార్ దిగాల కదా మీరు ఫోన్ చేసేకి అని అన్నారట. తర్వాత మీరు ఫోన్ చేసి నేను ఎత్తాలి కదా, ఉండాలి కదా అన్నారు. అయినా వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఎవరు అర్థం కాదు ఏమి. తర్వాత ఆ కార్లో వచ్చేటప్పుడు మా అక్క గారితో అన్నారట, ఈ రోజు నాకు శని వీక్షణ నడుస్తూ ఉంది, తొందరగా నేను చేరుకోగలిగితే మనం బయటపడగలుగుతాము, లేదంటే ఈ రోజు నాకు పరిస్థితి అయిపోతుంది అన్నట. అక్కడ కూర్చున్న తర్వాత ఆ యాక్సిడెంట్ లో మా అక్క గారు కూడా బాగా కొంచెము దెబ్బలు తినడము, తర్వాత వాళ్ళను మా నాన్నగారే ఆత్మర్పణలో పోయి వాళ్ళని సర్వ్ చేయడము జరిగిందనమాట. ఏం ఆ విధంగా జరిగిందనమాట. తర్వాత నాన్నగారు ఇచ్చిన వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో నేను వాటిని అంది శుద్ధి చేసుకోవడానికి దాదాపు ఒక 2 years పట్టింది. ఆ 2 years కూడా నేను కూడా ఎన్నో ఆటుపాట్లను జీవితంలో ఏదో చూశాను అనమాట. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా వాష్రూమ్ పోవాలని కూడా నాకు భయం, ఒప్పుగా చెప్తున్నా. ఏమి మా అమ్మ తోడు రావాలని నా చేతిలో. అలాంటిది నాకు రావడమే ఒక పెద్ద కేసు ఏంటంటే ఒక భయంకరమైన పిశాచం కేసు వచ్చింది మాకు. కేసు రావడం కేసు వచ్చింది అంటే కనుముకలా ఒక పల్లె ఉంది మన దగ్గర. అక్కడ రామం అని ఈ లెప్రసీ డాక్టర్ ఆయన ఉండేవాడు, బాగా ఆజాన్ బహుడు అనమాట. అంత ఎత్తు ఉండి ఆయన బాగా వైట్ అండ్ వైట్ వేసేవాడు అనమాట. చూసేటప్పటికి కొంచెం గుండెలు అదురుతాయి అనమాట. అటువంటి పర్సనాలిటీ ఆయన. అక్కడ ఉండే రాజకీయ నాయకులను గెలుచుకుంటూ ఆయన చేశాడు అనమాట. అటువంటి ఆయన ఎవరికి కేర్ చేసేవాడు కాదు. నేను అప్పుడు ఇవన్నీ శుద్ధి చేసుకోవాలనే కార్యక్రమంలో జీవనప్రతి కోసము ఒక ఎస్టడీ బూత్ జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాను, ధర్మవరం కాలేజ్ సెంటర్ లో అక్కడ పెట్టుకున్నాను. అప్పుడు నా దగ్గర రెగ్యులర్ గా వచ్చేవాడు ఆయన. ఓ రోజు వచ్చి ఎప్పుడు లేని ఆయన ఎంతో చింతాక్రాంతిగా ఉన్నాడు అనమాట. నేను ఎందుకు అబ్జర్వ్ చేసి ఏం సార్ వాట్ హ్యాపెండ్ అంటే, స్వామి మంచికి చేయబోతే చెడు జరిగింది అంటారు, నేను ఎటువంటి నమ్మేవాడిని కాదు, కానీ నాకు నమాల్సి వచ్చింది ఇప్పుడు అన్నాడు. ఏం జరిగింది అన్నాను. అంటే ఆయన అప్పుడు చెప్పాడనమాట, కనుముక్కల అనే ఊరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరో ప్రేమించుకున్నారు. దే ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్ అనమాట. తర్వాత అదంతా మళ్ళీ ఏదో గొడవలు అయ్యి విడిపోయారట. తర్వాత ఒక రోజు ఈయన డ్యూటీ కోసం ఆ ఊరికి పోతూ ఉంటే పొలంలో అబ్బాయి ఎవరైతే ప్రేమించాడన్నాడో ఆ అబ్బాయి గిలగిలా కొట్టుకుంటూ కనబడ్డాడంటే. వెంటనే అక్కడ స్కూటర్ ఆఫ్ చేసి పోయి చూసేటప్పటికి నోట్లో నురగలు చేస్తున్నాయి అంట. వెంటనే చూస్తే అవతల వాళ్ళు ఎవరో వాడిని ట్రాప్ చేసి అబ్బాయిని విషయం తాగిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. వెంటనే ఈయన ఇమీడియట్ గా అనంతపురం పిలుచుకుపోయారు. అక్కడ నుంచి కాదంటే మణిపాల్ హాస్పిటల్ పిలుచుకుపోయారు. అక్కడ పోతే కూడా అబ్బాయి చనిపోయాడట. చనిపోయితే అప్పుడు ఆ టైంలో అబ్బాయి ఇంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా ఇక్కడ కాశీకి వెళ్ళిపోయారట. టైం చూసుకుని వాళ్ళు అక్కడ అపోనెంట్స్ అలా చేశారనమాట. కావచ్చు ఆయన చెప్పడం మనకు. తర్వాత ఆయన పిలుచుకుని వచ్చి ఇంకెవరు లేరు కదా అని ఈయన ఆయన అబ్బాయిని స్థాపన చేశాడట. స్థాపన చేసి వచ్చిన తర్వాత రాత్రి పడుకొని ఉంటే ఆయన భార్య ఒక రూమ్ లో పడుకుంటారు. ఆయన చిన్న కూతురు ఉంది ఒక అమ్మాయి సుప్రియ అని, ఆ అమ్మాయి ఇంకొక రూమ్ లో పడుకునేదంట. ఆమె ఆయన భార్య అంత పాత్రలన్నీ కడిగేసి వంటింట్లో అంత శుభ్రంగా పెట్టేసి పడుకుంటే ఉన్నట్టే ఒక టైంలో దడ పాత్రలన్నీ కొల్లుకొని కింద పడ్డాయట. ఇవన్నీ ఇది అభూత కల్పనలు కాదు, ఉండే జరుగుతుండేది అనమాట. పడేటప్పటికి అందరూ దిగ్గున లేచారనమాట. లేచి ఎందుకు పడింది పోయి చూసారనమాట. చూస్తే ఇక్కడ ఏమి పిల్లి గాని కుక్క గాని ఏం లేవు, రాజపడి ఎక్కడ వచ్చేస్తాయి, ఏదో ఎలకేమో దొబ్బెట్టింది. ఈయన కొంచెం మొండివాదం చెప్పాను కదా, ఏమి ఆయన భార్య చుట్టిని గిట్టేసాడు అనమాట. మళ్ళీ పడుకున్నారట. పడుకున్న తర్వాత ఒక 1 hour అంతా అమ్మాయి గట్టిగా అరుస్తా ఉందట, హాల్లో పడుకున్న అమ్మాయి. మళ్ళీ పోయి చూసేటప్పటికి ఆ అమ్మాయికి అసలు ఊపిరి ఆడడం లేదు, ఇట్లా పొలుతా ఉంది, ఇట్లా అంటా ఉంది అనమాట.
అప్పుడు పోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ గట్టిగా ఇచ్చేసి నీళ్ళంతా నెత్తిమి కుమ్మరిచ్చి చేస్తే నాకు పలానా అబ్బాయి నా మీద వచ్చాడు, కూర్చున్నాడు, గుర్తు పిస్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు. ఏ అబ్బాయిని అయితే ఈయన చేతులతో అక్కడ స్థాపన చేసి వచ్చాడో ఆ అబ్బాయి అక్కడికి వచ్చి ఆ అమ్మాయి పైన అటాక్ చేయడం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే ఆ అబ్బాయి వీళ్ళ కొడుకు యాక్చువల్గా ఇంకో అబ్బాయి వాళ్ళ పెద్ద కూతురు విశాఖపట్నంలో ఇచ్చాడు, మ్యారేజ్ చేశాడు. అక్కడ చదువు కోసం ఆమెకు సాయంగా వీళ్ళ అబ్బాయిని పంపించాడు అనమాట. పంపించుంటే ఆ అబ్బాయి ఇక్కడ ట్యూషన్ పోయి వస్తూ ఉంటే ఆ ట్యూషన్కి వస్తున్న అబ్బాయికి ఈ అబ్బాయి కనిపించాడట, కలిసి మాట్లాడేట. అదే కదా చనిపోయిన అతను కనిపించి మాట్లాడడం అంటే ఈయనకు అది తెలియదు విషయము. సాయంకాలం ఫోన్ చేశాడు అబ్బాయి, అన్న ఇట్లా పలానవాడు వచ్చినాడు ఈ రోజు విశాఖపట్నానికి, ఎవరిని అడుగుతున్నావు నువ్వు అన్నాడు. పలానవాడు. అప్పుడు ఈయనకు ఇంకా ఇదైపోయింది అన్నమాట. పోయి ఆయన అక్కడ మన కొత్తపేట అని ఒక చోట ఉంది, అక్కడ ఏదో తాయితులు వేస్తారంట, అక్కడ పోయి వేయించుకొచ్చాడు. వేయించుకుంటే ఆ రోజు ఇంకా భయంకరం అయిపోయింది. వేపిస్తావా అని చెప్పేసి ఇచ్చేసారు. ఇది జరిగింది స్వామి అన్నారు. సరే మీకేం అబ్జెక్షన్ లేకపోతే మీరు దేవుడిని నమ్మగలిగితే మా ఇంటికి పిలుచుకొని రండి అమ్మాయిని అన్నాను. పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చినప్పుడు చూసేటప్పటికి ఇంకా మనం అండర్స్టాండ్ చేసుకుని కూర్చున్నప్పటికీ ఆ అమ్మాయి పైన అబ్బాయి నాకు కనిపించాడు అనమాట. సో దీనికి రెమెడీ ఏమి, ఇది చేయాలి అని చెప్పాను. వెంటనే ఆయన రెండో మాట లేదు, నాకు మీ పైన ప్రగాఢమైన నమ్మకం ఉందండి, చేసేయండి అన్నారు. వెంటనే జపం స్టార్ట్ చేసేటప్పటికి కొన్ని అనుభూతులు నాకు కూడా జరిగాయి. యంత్రాలు రాసి పెడుతూ ఉంటే ఇక్కడ రాసి పెట్టి పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి రాసేటప్పటికి ఇక్కడ ఇది మాయమైపోతూ ఉంది. అట్లా కూడా జరుగుతాయంటారా? జరిగినాయి మా. దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఏమి ఇప్పుడు వాళ్ళని కూడా నేను కావాల్సింటే కాంటాక్ట్ చేయించగలను, ఉన్నారు వాళ్ళు. అయినా ఆ విధంగా జరిగింది. తర్వాత ఇదో వరలక్ష్మి పండుగ ఉండింది నెక్స్ట్. దానికోసం మా వాళ్ళు పత్తితో గజ్జెస్త్రాలను చేస్తారు. అవన్నీ చేసి ఇంత పెద్ద కుప్ప చేసి అక్కడ దేవుని దగ్గర పెట్టింటే ఎవరు అక్కడ పోకుండా అంత తగ్గని అంత కదే వెలిగి అంటుకోంది అనమాట. అంటే ఇవన్నీ సినిమాటిక్ స్టోరీగా అనుకుంటారేమో కానీ ఇవి రియలిస్టిక్ గా జరిగింది అనమాట. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత ఐఎమ్ ఆల్సో ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఎందుకంటే ఒకటి మంచి చేయాలనుకున్నప్పుడు మనకు కూడా అవి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మా వృత్తి ఎటువంటిదంటే వాళ్ళను కాపాడుతూ మమ్మల్ని మేము సేవ్ చేసుకోవాలి. ఇంటువంటి రిస్క్ ఉంటుంది అనమాట. ఏ తర్వాత ఇలాంటివి ఎన్నో కేసులు ఇంకా చెప్పకూడదు, దాదాపు ఇప్పటికంటే ఒక 77 కేసులు అట్లాంటివి నేను డీల్ చేయడం జరిగింది అనమాట. అందరు కూడా చాలా బాగున్నారు, సంతోషంగా ఉన్నారనమాట. తర్వాత ఎప్పుడైతే ఈ వర్గంలో వచ్చిందో అప్పటి నుంచి ఒక్కొక్కటిగా నాపై నాకే నమ్మకం వస్తూ వచ్చిందనమాట. ఎందుకంటే రిజల్ట్ అనేది వస్తుంది కదమ్మా. తర్వాత ఏదంటే అది వస్తే నేను ఒప్పుకోను. నేను పోయి నాన్నగారి ముందర కూర్చొని ధ్యానం చేసుకుంటాను అనమాట. చేసుకున్నప్పుడు నాకు రిజల్ట్ ఓకే అని వస్తేనే ముందుకు పోతాను, లేదంటే ముందుకు పోను అన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత క్యాన్సర్ వచ్చి అయిపోయింది అనే వాళ్ళు కూడా నేను పూజలు చేయించి ఇదే అనంతపురంలో కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నంబర్లు పాటుగా ఇవ్వగలను. అంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు హార్ట్ హోల్ పడి అయిపోయింది అనే వాళ్లకు, తర్వాత హెర్నియా అంట, ఇంకోటంట ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా పూజల ద్వారా, శాంతి హోమాల ద్వారా నయం చేయించడం జరుగుతుంది. కొంతమంది ఇప్పుడు ఏమనుకుంటారంటే వైద్యుని దగ్గరికి పోతే తప్పితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే గానీ ఇలాంటి రోగాలకైతే మనకు పరిష్కారం కావని అనుకుంటారు. కానీ మనం మీ దగ్గరికి ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా పూజలు కావచ్చు, ఏదైనా పరిష్కారం చూపించి ఇవన్నీ తగ్గుతాయంటారా? తగ్గినాయని కదా చెప్తున్నాను కదండి. ఒకటి నేను వైద్యుడి దగ్గరికి పోవద్దు అని చెప్పడం లేదండి. మా వైద్యుడి దగ్గరికి పోవాలి. కొంతమందికి అలా వెళ్తేనే ఇలాంటి ఎందుకు వెళ్ళినా కూడా ఏం నయం కావన్న అపోహలో కూడా కొంతమంది ఉన్నారు. అలాగే చేసుకుంటూ అలాగే బాధలు పడుతూ చేతులు కాల్చుకుంటున్నారు. నేను లేదనడం లేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం అనేది వాళ్ళ మనసులో పడిపోయిన తర్వాత మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకు బాగుపడే రాత భగవంతుడు రాసి ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఇంకోటి దీనికి ఉదాహరణ ఏమిటి, నేను ఎంతోమంది వచ్చి అడుగుతాను, మీ ఇంటి ముందు బోర్డు వేయండి, పబ్లిసిటీ ఇవ్వండి, అది ఇవ్వండి అన్నారు. మా నాన్నగారు ఒకటి చెప్పారు నాకు, మనకి విద్యనిచ్చింది భగవంతుడు. మన ద్వారా ఎవరైతే సర్వే కావాలనుకున్నారో వాళ్ళని ఆయన పంపిస్తాడు, మనం చేసుకోవాల్సిన పని లేదు అన్నారు. మీరు నమ్మలేరు, నాకు బెంగళూరు నుంచి సత్యమూర్తి అని సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనమాట 2011లో ఆయన స్వయంగా ఫోన్ చేసి రావాల్సిన, ఆయనకి ఎట్లా తెలిసింది తెలియదు, పిలిపించారనమాట. పోయినప్పుడు అక్కడ వాళ్ళకి ఏదో సమస్య ఉంటే 5 రోజులు బ్రహ్మాండంగా పూజ చేయించామన్నమాట. ఆ పూజ చేసేటప్పుడు కూడా ఆయన చివరి రోజున ఏం చేశాడంటే వేదమూర్తులందరినీ, అంటే వేదలు నేర్చుకునే వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టాడు అనమాట. అక్కడ మేము పూజ చేపిస్తుంటే వాళ్ళందరూ ఏదో ఒక రంగా హేళనగా నవ్వడము చేయడం చేస్తున్నారు అనమాట. ఆ పూజ ఎంత అయిపోయింది. ఆయన చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఆయన ఒక రోజులో బుక్ చదివేస్తాడు. ఆయన అంత ఇంటెలిజెంట్ ఆయన. సరే అందరూ చూశాడు కదా. పూజ అయిపోతే పూర్ణావతి వేసాము. పూర్ణావతి వేస్తానే
ఆయన నాకు పరీక్ష పెట్టాడు. ఓకే గురుగారు. మీరు చేస్తున్న హోమాన్ని వాళ్ళందరూ ఎందుకో ఇదిగా నవ్వుకుంటున్నారు, హెళ్ళగంటున్నారు. దీనికి మీరు నిజంగా దేవత్వం ఉంది అని చూపిస్తే నిదర్శనం కావాలి ఇప్పుడు అన్నాడు. ఏమిదే చేసేదానికి? కానీ ఒకటి, నాకు ఎవరైతే విద్యను నేర్పించారో, నేను ఎవరైతే ఆ హోమం చేపించానో ఆ దేవుని ప్రార్థించుకున్నాను. ఆ రోజు సుదర్శన హోమం చేపించాను నేను. మీరు నమ్మలేరమ్మా, యాక్చువల్గా అక్కడ ఏరోప్లేన్స్ ఫీడ్స్ జరుగుతాయి. అది జరుగుతుంది బెంగళూరు ఆ టైంలో, విన్యాసాలు ఉంటాం. అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళు పక్షులు అడ్డం రాకుండా వాడు షూట్ చేయడమో చేసేస్తారు అనమాట. సో ఏవి అక్కడ ఎగరకి అవకాశం ఉండదు. అలాంటిది ఒక గరుడ పక్షి వచ్చింది వచ్చి మేము పైన 5th ఫ్లోర్ లో ఓపెన్ ప్లేస్ లో హోమం చేస్తున్నాం. అక్కడ చుట్టూ రౌండ్ 5 రౌండ్స్ వేసి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే అందరూ వీడియో తీసుకొని చూస్తే ఎవరి వీడియో క్యాప్చర్ కాలే, వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళందరికీ ఇచ్చేసేసి అప్పుడు అందరూ మళ్ళీ వాళ్ళే వచ్చి కూర్చొని సత్యనారాయణ స్తోత్రం చేపిస్తుంటే నాతో పాటు వాళ్ళు కూడా మంత్రాలు పాలు పంచుకొని చేశారనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒక చోట ఒక ఆయన పురోహితుడు ఆయన వచ్చి మీరు చూపిస్తున్న పూజ ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఏమి దీంట్లో ఏం పవర్ ఉంది అని అన్నాడు. సరే మీరు కూర్చోండి అన్నాను, నాతో పాటు జ్యోతిశాంతి ఏం చేపిస్తాము. సరే పూజ అయిపోయింది, తీర్థప్రసాద వినియోగం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆయన లేయడం లేదు, కూర్చున్నట్లే కూర్చుని ఉన్నాడు. 12:30 అయిపోయింది, ఆయన లేయలేదు. అప్పుడు ఆయన భార్య నా దగ్గరికి వచ్చింది. వచ్చి నాకు వరుసకు కూతురే అవుతుంది అమ్మాయి, పిన్నానా మా ఆయన రావడం లేదు అన్నారు. ఏం జరిగింది? మాకు కూర్చున్నారు, ఏమైనా చెప్పని చేసుకుంటున్నాడేమో అన్నాను. లేదు నాన్న, పిన్నానా ఇంతసేపు కూర్చునే వాళ్ళు కదా, వాళ్ళు ఇంత తట్టుకోలేరు, వాళ్ళు 10 గంటల కదా పడుకుంటారు, ఏదో పూజ ఎందుకంటే 10:30 అయిపోయింది అన్నది. సరే పోయి చూస్తే ఆయన రేయడం లేదు. వెంటనే మంత్రం నీళ్లు చేసి తన పైన వేసేటప్పటికి అప్పుడు దిక్కున లేచాడు అనమాట. ఆయన దాని వ్యతిరేక భావంతో కూర్చున్నాడు కదా, పట్టేసిందంట, పట్టేసింది. ఆయన దాంట్లో ఇదేమన్నాడు. మళ్ళీ వచ్చి ఆయన ప్రవరం చెప్పుకొని కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకొని చేశాడు అనమాట. ఎవరైనా కానివ్వండి మా, మీకు నమ్మకం ఉందా వచ్చి నమస్కారం చేసుకోండి, లేదా మీకు గప్చుకు వెళ్ళిపోండి. అంతేగాని మనమే అతి ఏమి ఇంటెలిజెంట్లము వీళ్ళంతా పరిగమాలంలోని ఎవరిని కూడా మనం తీసేయకూడదు. ఎందుకంటే ఎవరిలో ఏ శక్తి భగవంతుడు ఇచ్చింటాడో మనకు తెలియలేదు. ఏమి భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో చెప్పలేము. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా నేను ఎన్నో ఫేస్ చేశాను అనమాట. కానీ నా అదృష్టం కొద్ది ఏమంటే ఒకసారి రాఘవేంద్ర పీఠం నుంచి కొందరు స్వాములు, నేను గురురాజారావు అని బెంగళూరులో పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కడికి రావడం జరిగింది అనమాట. పీఠాధిపతులు వాళ్ళు వచ్చిన వాళ్ళు లోపలికి పోయి అక్కడ నేను చెప్పిస్తున్న పూజలు చూసి వాళ్ళు నమస్కారం చేసుకొని నా దగ్గరికి వచ్చి తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేశారు. వాళ్ళు అంటే వాళ్ళకి తెలీదా యోగం? తర్వాత నేను ఎందుకు దీని గురించి క్లారిటీ కావాలా అని చెప్పేసి ఒక సందర్భంలో శృంగేరికి పోయాను. మా గురుపీఠాలకంతా అదే స్థాన పీఠం అనమాట. మా గురువులు వాళ్ళు, ఆయన దగ్గరికి పోయాను. పోయి ఈ వీడియోలన్నీ చూపించడానికి పోయాను అనమాట. పోయి చూపించకపోయేటప్పటికి ఆయన సెల్పైన ఇట్లా చేపెట్టాడు. చేపెట్టేసి కన్నడలో, నీవు నాకేమో తోర్చబేడ్రి అంటే మీరు నాకేం చూపించద్దండి, మీరు చేస్తున్నది భక్తితో చేస్తున్నారు, భక్తులు భగవంతుడు మీ వెనకే ఉన్నారు, మీరు ఎవరి ఆలోచన పట్టించుకోవద్దండి, ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేశారనమాట. ఇంకంతకంటే మనకు నిదర్శనం అవసరం లేదు. తర్వాత ఒక సందర్భంలో పరిపూర్ణానంద స్వామి అని ఆయన భగవద్గీత ప్రమాణంగా చెప్తారనమాట. ఆ కార్యక్రమంలో ఒకసారి ధర్మారంగా ఆయన రావడము, 11 రోజులు 7 రోజులు ఎన్నో రోజులు ఆయన అక్కడ ఉండి ఉపన్యాసం చేయడం జరిగింది అనమాట. ఆ టైంలోనే నాకు ఒక పక్కడ పూజ చేయించాను అనమాట. చేయించినప్పుడు ఈ విధంగా నేను ఇంకోటి ఏమంటే, ఎవరు చేయించిన పూజ మా నాన్నగారు నాకు నేర్పించింది జ్యోతిశాంతి అని చేస్తాం. ఇప్పుడు సర్పదోషాలు, కుజదోషాలు, చెడుపులు, గాలి చేష్టలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఒక ఆకారాలను నేను బీపిడితో ముందుగా డ్రాయింగ్ వేసుకోము, ఇలా చెల్లుతాం అనమాట. చెల్లేసిన తర్వాత 3 వేళ్లతో అలా గీర్చుకుంటూ పోతాం అనమాట. ఆకృతి వచ్చేస్తుంది. ఇప్పుడు బాణామతి, ఈ చెడుపు ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ నిజంగానే జరుగుతాయి ఈ కాలంలో కూడా? ఎందుకు జరగవమ్మా? ఒకటి, నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్ ఉండే చోట నెగిటివ్ 100% ఉండే ఉంటుంది. దేవుడు ఉండే చోట దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు. అంటే ఈ జనరేషన్ లో వచ్చేసి ముందు పాతకాలంలో అంటే ఏవో ఇలాంటివన్నీ చేస్తున్నాను నమ్ముతారు, ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఎవరికైనా గానీ తన దాకా వస్తే గానీ తెలియదు. అవును, రావాలా ఊరికే మనము ఏదో మనకు జరుగుతా ఉంది కదా అని చెప్పేసి చెప్పడం కాదు. అలాంటి మీకు దృష్టాంతంగా నేను కొన్ని వందలు చూపిస్తాను కేసులు. అదే గురువు గారు, ఇప్పుడు ఏదైనా ఇక్కడ పలానా వాళ్ళకి చెరుపు చేశారు ఇలాంటివన్నీ కొంతమంది అయితే అంటుంటారు, కానీ కొంతమంది కొట్టి పడేస్తుంటారు. ఈ కాలంలో ఎవరు అలా చేస్తారు? అలాంటివన్నీ ఊరికే ఒట్టిగా అన్నట్టు.
కానీ ఇలాంటి వాటికి మీరు ఏమని చేతబడులు, పరిష్కారం? వశీకరణలు, బాణామతులు ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉండే క్షుద్ర ప్రక్రియ అంటే మనం. ఇప్పుడు దేవతా శక్తులు ఏ విధంగా ఉన్నాయో శుద్ధ శక్తులు కూడా అదే విధంగా ఉన్నాయి. గురువుగారు. ఆ శక్తులను వాళ్ళు ఆరాధన చేస్తారన్నమాట. వాళ్ళు శవ పూజలు కూడా చేస్తారు. కాలుతున్న శవాలను తీసుకొని కిందకి వేసుకుని వాటి మీద కూర్చొని నగ్నంగా పూజలు చేసి ఆ శక్తిని సంపాదించుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరివైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ తల వెంట్రుకలు కావచ్చు, చేతి గోల్డ్ కావచ్చు, తర్వాత ఖాళీ కింద ఉండే మట్టి కావచ్చు, వాళ్ళ గుడ్డలు కావచ్చు, విడిచిన గుడ్డలు కావచ్చు, ఏదో ఒకటి చింత చిక్కితే చాలు వాటి తీసుకుని పోయి వాళ్ళు అక్కడ దాన్ని వేసుకుని వాటికి ఆహ్వానం చేసి ఆ క్షుద్ర పూజ చేపిస్తారు. వల్ల ఖచ్చితంగా ప్రాణాలు అయితే పోతాయంటారు. పోతాయండి పోతాయి. సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. సఫర్ అవుతారు. కాకపోతే ఇన్ టైంలో వాళ్ళు చూసుకుని దానికి తగిన పరిష్కారం చేసుకోగలిగితే డెఫినెట్ గా సర్వే అవుతారు. ప్రతి ఒక్కదానికి అవుతుంది. మేమేమంటే ఎటువంటిది ఉన్నా కూడా నేను పూజలు చేసి కొట్టామంటే రివర్స్ చేసే పని ఉండదు. అదంతా వాళ్ళు చేసిండే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వెంటనే నేను చెప్తాను పలా ఎవరైనా చేసిండే మీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకి జరుగుతుంది అని చెప్పాను. అదే జరిగినాయి. లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనమాట. ఇలాంటివి కూడా చూశారు కాదు, చేశాను. చేశారు కూడా. చేతుబడులు చేయలేదు, తెలుసు. వాటిని రివర్స్ చేసాము. దానికి పరిష్కారం మీరు చేశారు. ఒకటి శుద్రోపాసకులు ఎవరు కూడా దైవోపాసనకు రారు. దైవోపాసన చేసేవాడు ఎవడు శుద్రోపాసనకు పోడు. ఎవరో ఈ మధ్యలో కొంతమంది రెండు చేస్తున్నారని విన్నాను. అది వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే. ఇంకోటి కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు అని ఒక సామెత ఉన్నప్పుడు, అదే విధంగా ఎవరైతే శుద్ర పూజలు చేస్తున్నాడో ఆ శుద్ర శక్తితోనే వాడు అంతమైపోతాడు. కాబట్టి ఎప్పటికీ కూడా శుద్రోపాసన అనేది ఏమాత్రము ఆమోదయోగం కాదు. ఒకళ్ళని బాధ పెట్టడం ద్వారా మనము మన వంశాలు నాశనం అయిపోతాయి కొంతమంది. అది వాళ్ళు తెలుసుకోలేరు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారేమో కానీ వాడు చేసిన పనికి 7 తరాల వాళ్ళు బాధపడాల్సి వస్తుందండి. ఏమి ఒకడు ఉంటాడు చెడు పూజ చేసిన వాడు, మిగతా వాళ్ళందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. అదే మనము ఒకరికి మంచి చేసామనుకోండి, ఆ పుణ్యం వల్ల మన పిల్లలు అందరూ కూడా బాగుపడతారు అనమాట. కాబట్టి చేతనైతే మంచి చేయాలి, లేదా వాళ్ళ దారిని వాళ్ళు వదిలిపెట్టాలి. కానీ ఈమె వాళ్ళ మీద కక్షతోనో కాబట్టి నీకు కడుపు మండిందా ఓ ఏటు కొట్టు, అదే నిజమే కదా. ఒక దెబ్బ కొట్టినా బాధ కొడితే అయిపోతుంది, ఒక తిట్టు చిట్టి. అంతేగాని ప్రాణం తీయడం అనేది ఏమి అనైతికము, ఏమి అకృత్యం అనమాట. అది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. గురువు గారు, మనం ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా ప్లేస్ కొన్నప్పుడు కానీ, లేదా ఏదైనా షాపులు అలాంటివి పెట్టినప్పుడు కానీ, ఇలాంటి వాటికి వాస్తు అనేది అవసరం అంటారా? నిజానికి వాస్తు అనేది ఎవరో క్రియేట్ చేసినది కాదండి. మన పూర్వీకులు ఋషులందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మనకు దిక్కులు ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, తర్వాత ఉత్తరము, ఈశాన్యం. ఈ విధంగా 8 దిక్కులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దేవత అధిపతి ఉంటాడు. ఏ దిక్కులో దేనికి సంబంధించినటువంటి దేవతడు ఉన్నారో ఆ దిక్కులో దానికి సంబంధించినటువంటి రూమ్లు మనం కట్టుకోవడం ద్వారా ఆయన శుభ ఫలితాలు పొందవచ్చు అని మనకు వాస్తుశాస్త్రం చెప్తుంది అనమాట. అలా కాకుండా దానికి విరుద్ధంగా పోయినప్పటి నుంచి రుణ బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, శారీరక సమస్యలు కావచ్చు, బాధలు పడిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కాబట్టి దేన్ని కూడా మనము అజ్ఞానంతో, మూఢత్వంతో తీసి పారేయకూడదు. ప్రతి ఒక్కటి ఏమంటే ఆ వాస్తు లేదు ఏం లేదు ఉన్నీళ్ళు కట్టేయండి అన్నట్లుగా కొంతమంది అలా ప్రవర్తిస్తుంటారు. కొన్ని చోట్ల ఎట్లంటే దీంట్లో కూడా నేను క్లారిటీ ఇస్తానండి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, వాస్తు కొన్ని ఇళ్లలో బాగలేకపోయినా కొంతమంది సక్సెస్ అయినారు. వై బికాజ్ అంటే అప్పుడు వాళ్ళ జాతకంలో శుక్ర మహాదశ, గురు మహాదశ ఇలాంటివి రాజయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరిగినప్పుడు ఈ యొక్క వాస్తు దోషాన్ని అది డామినేట్ చేస్తుంది. కానీ ఎల్లప్పుడూ అందరికీ ఒకే దశ నడిచదు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ దశలు చేంజ్ అయిపోయి శని దశ, రాహు దశ, కుజ ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు దానికి అగ్నికి వాయువు తోడైనట్టుగా అప్పుడు వాడికి ఎప్పుడైతే దశ బ్యాడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఈ వాస్తులో ఉండేటువంటి దోషాలు కూడా దానికి రెట్టింపు అయిపోయి ఒక్కసారిగా అధోపతాళానికి పడిపోతారు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేన్ని కూడా మన పూర్వీకులు అందించే శాస్త్రాలను అవహేళన చేయడం అనేది అవివేకం అవుతుంది అనమాట. కాబట్టి మనకు ఉన్నంతలో ఆ శాస్త్రాన్ని ఇప్పుడు ఎలాగో కట్టుకుంటున్నాము, లక్షలు పెట్టి కోట్లు కొని పెట్టుకుంటున్నాము. కట్టుకునేది ఏదో కొంచెం శాస్త్ర ప్రకారం కట్టుకుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, తర్వాత వస్తారు. కాబట్టి ఏదో ముడతను పోయి చూస్తే వాళ్ళు అనుభవించడే కాకుండా నీకే దశ ఇంటానికి దశ అనేసి తీసుకోవాలి. అంతే అంతే వాళ్ళు అనుభవించదే కాకుండా ఇంటర్నెట్ కూడా సఫర్ గురి చేస్తారు అనమాట. గురువు గారు, ప్రతి మనిషి తన సొంత ప్రతిభా పాఠాలకు దైవం తోడుగా ఉండాలంటారా? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే
ఇప్పుడే మీకు కొంచెం ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి, ఒక మంచి నటుడు ఒక వీధి పైన స్టేజ్ మీద నెక్కి కొన్ని వందల వేల పాటలు అనర్గళంగా చెప్తూ అభినయిస్తూ రకరకాల పాత్రలు ఏకాగ్ర పాత్ర అభినయం అంటారు, అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ బతుకులు రోడ్లపైనే ఉండిపోయాయి. కానీ నేను ప్రత్యక్షంగా సినిమా షూటింగ్ చూసినాక కాబట్టి చెప్తున్నాను, కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక చిన్న మాటను చెప్పడానికి, ఒక డైలాగ్ చెప్పడానికి కొన్ని టేకులు తీసుకుంటారు అనమాట. అగైన్ టేక్ కట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి వాళ్ళ స్టార్ ఎక్కడో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ద స్టార్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద టాలెంట్ ఓన్లీ. ఒక టాలెంట్ ఉండే సరిపోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే నిజానికి ఎవరీ సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళ వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ వాళ్ళ వెనక ఒక దైవ శక్తి ఉంది అని నేను ప్రగాఢంగా చెప్పగలుగుతాను. జరగదు. ఫెయిత్ ఉండాలి, అదృష్టం ఉండాలి, దైవ శక్తిని కూడా నమ్ముకొని వాళ్ళ పూర్తిగా అలా అని చెప్పి ఊరికి దేవుడిని నమ్ముకొని ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చొని నాకు పాస్ అయిపోవాలి, అది రావాలంటే కాదనమాట. కాబట్టి ఒక విజయం సాధించాలన్నప్పుడు మన కృషి ఉండాలి, కృషికి తోడుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలన్నమాట. గురువుగారు, మంత్రాలకు చింతకాలు రాయాలన్నట్టు మంత్రాలకు జబ్బులు నయమవుతాయి అంటారా? చింతకాయలు రాల్చడం కోసము మహిమాన్విత మంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు అని నేను చెప్తాను. ఎందుకంటే మీకు తెలుసు, హిస్టరీలో విశ్వామిత్రుడు తన మంత్రశక్తితో సృష్టికి ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఆ ప్రతిష్ఠలో చేసిన వాటిలో ఇప్పటికీ మన కాయగూరల్లో కొన్ని ఉదాహరణ చెప్తాను. ఒక ఉర్లగడ్డలు కావచ్చు, తర్వాత వంకాయలు కావచ్చు, తర్వాత కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా విశ్వామిత్ర సృష్టి అంటాం. కాబట్టి దాన్ని మనము ఈ యొక్క పండగలప్పుడు వాటిని ఉపయోగించమన్నమాట. ఎందుకంటే అది ప్రత్యేకంగా వచ్చిండేటి అనమాట. కాబట్టి సృష్టినే మంత్రాలతో చేయగలిగినప్పుడు ఒక రోగాన్ని నయం చేయగలలేమా? కాకపోతే చేసేదానికి మనకు కావాల్సింది ఏమిటంటే భగవంతుడి పైన 0.001% కూడా అనుమానం ఉండకూడదు. దైవ కార్యక్రమం కూర్చున్నప్పుడు ఎస్ నాకు భగవంతుడు సాయం చేయగలుగుతాడు, నేను ఆ భగవంతుని నమ్ముకున్నాను అని పరిపూర్ణమైన నమ్మకంతో కూర్చొని చేయగలిగితే, ఆ చేయించే వాళ్ళు కూడా అంతే నిష్ఠతో అంతే భక్తితో చేయించగలిగితే 100% రిజల్ట్ ఉంటుందండి. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా నయం చేయవచ్చు. ఎంతో మంది డాక్టర్లు కూడా, కొంతమంది చెప్తున్న డాక్టర్ కూడా మీరు వింటారు హాస్పిటల్లో, మేము ఎంతో చేశాము ఇంకా అవకాశం ఉండలేదు, కానీ ఎట్లా కాపాడినాడో ఎవరో ఏదో శక్తి ఉంది మీకు ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క డాక్టర్లు కూడా భగవంతుడిని విశ్వసిస్తే చేస్తున్నారు కదా. కాబట్టి దేవుడు లేడు, ఆయన శక్తి లేదు, మంత్రాలు పవర్ లేదు అనుకుంటే వాళ్ళ అజ్ఞానం అవుతుందే గానీ మంత్రశక్తితో ఏదైనా మనం సాధించగలం అని చెప్పి చెప్పగలం అన్నమాట. తర్వాత నేను ఈ వీడియోలో కొన్ని మా పూజల యొక్క క్లిప్పింగ్స్ టెలికాస్ట్ చేపిస్తున్నాం. దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. మేము లక్షదీప శాంతి అని చేపిస్తానండి. అలా చేపించినప్పుడు ఈ దీపాలు ఇట్లా వెలుగుతూ ఉంటే నేను ఏదైతే ఆకారం వేసింటానో అదే ఆకారంతో ఆకాశం నుంచి జ్యోతులు వస్తాయి, వచ్చి అంతా ఇట్లా తిరుగుతాయి అన్నమాట. తిరిగి మనం పెట్టిండే పూలు పండ్లు అక్కడ కూర్చొని మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి. మానవ రక్త సంబంధం, మాంస రక్తంలో ఉన్నటువంటి మన చక్షువులు అంటే నేత్రాలకు అది కనపడకపోవచ్చు, కానీ మనం పెట్టుకున్నప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, సెల్ ఫోన్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, వాటిలో చాలా స్పష్టంగా రికార్డ్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. నేను మీ స్టూడియో వాళ్లకు అవి ఇచ్చాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. శివుడి ఆకారం కూడా ఎన్నో చోట్ల వచ్చేసింది, ఇలా ముందుకు వచ్చి వెళ్ళిపోతుంటాయి, మన కళ్ళకు కనబడకపోయినా. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటని. కొంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రాఫిక్ అనుకోవచ్చు, ఏ టెక్నాలజీ అనుకోవచ్చు, ఇవన్నీ రావడం వల్ల ఏమైపోయిందంటే ఏది నిజము ఏది అబద్ధము అనేది తెలియకుండా పోతుంది. కానీ నేను ఛాలెంజ్ గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పబోతున్నానమ్మా, ఎవరికైనా అటువంటి అనుమానాలు ఉంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ఏం చేయబోయే పూజలప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, రాండి అని. వాళ్ళు రావచ్చు, వచ్చి నేను చేసే పూజలు అక్కడ కూర్చొని జ్యోతులన్నీ వెలిగిన తర్వాత ఏ విధంగా అవి వస్తున్నాయో వాళ్ళ సెల్ ఫోన్లలో వాళ్ళు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అనుమానం ఉంటే వచ్చి చూసి టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను, అది ఛాలెంజ్ చేస్తాను, నేను చేస్తుంది అనమాట. కాబట్టి దైవశక్తి అనేది నమ్మకం పైన డిపెండ్ అవుతుంది. ఏ యుగమైనా దేవుడు లేకుండా ఏది జరగదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని జరుగుతాయమ్మా. కాబట్టి మీరు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చి మా పూజల గురించి ప్రచారం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ యొక్క సుమన్ టీవీ వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా చాలా ధన్యవాదాలు గురువు గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మీరు మంచి అన్ని మన ప్రజలకు అందరికి అందించినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు గురువు గారు.